గురుబంధువులకి నమస్కారం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 12వ భాగం. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడా తల్లి వాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాల బ్రహ్మచర్యం అవలంబించాక, గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసన క్షయం అవ్వక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బతిమాలింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వమిలా బోధించాడు. అమ్మా, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతుంటుంది. రాత్రి పగలు అనేవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి. ఈ శరీరము, భార్య, బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానమైనవనుకొని జీవించేవారు పశువుల వంటి వారు. కనుక ధర్మ ఆచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువుని జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్ల ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోను, బాల్యము, పరాధీనతల వల్ల కొంత కాలము గడిచిపోతుంది. ఇటు జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండంలను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మింగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవటం ఆత్మవంచనే. దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము కల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వర్వము. ఆత్మ చిత్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయనుకోవటం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వల్ల మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకునేవాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్ముడైన నాకేది కర్తవ్యం? విషయ సుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పినట్లు గృహస్థ ఆశ్రమం తర్వాత సన్యాసించటం అనే క్రమం తగి ఉన్నది. నాకట్టి వాసన, విషయ వాసనలే లేవు. కనుక ధీమంతుడినైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసం తీసుకుంటున్నా. నన్ను ధ్యానిస్తుంటే సంసారాన్ని
దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చెప్పినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది: స్వామి, నీవు పుట్టుక లేనివాడివి. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలునైన మానవ శ్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైన నువ్వు అనుగ్రహించినదే. నువ్వు సత్య సంకల్పుడివి. నీ సంకల్పానికి నేనడ్డు చెప్పను. లోకహితం చెయ్యటానికే అవతరించిన నిన్ను నా పుత్రుడువని తలిచి ఇంట కట్టి పెట్టుకొనటం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారము నా మనసులో స్థిరంగా నిలబడేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారు అన్నావు. మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా నువ్వు ఇక్కడ ఉండు. అప్పటి వరకు సన్యసించటానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మా, నాకు నీకు ఒక సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదని ఆమె వద్ద మాట తీసుకున్నారు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యం అర్చిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్చక్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతరార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మసూక్తులు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తూ ఉంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా 2 కొడుకులు 1 కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను కనుక నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతిలో ఎప్పుడైనా నిష్ఠూరమాడి ఉంటే మమ్మల్ని క్షమించు. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్ని ఉద్ధరించటానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకొనటం ద్వారా మా గృహాలు, దేవతలు, దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి అన్నారు. మా దర్శనం మీకెప్పటికీ లేకుండా మేమెలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకిక జన్మ ఉండదు. అమ్మా, నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళా మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్సాసనము, కౌపీనము, కాషాయాంబరము చేత దండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరాల పిల్లవాడు ఇలా ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు. కొందరు, ఈయన అవతారమూర్తి, ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం వెళ్ళి ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాద రూపాలను దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన
తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళను వెనుకకు పంపాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అచట ఓ యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుబ్బించి కేచరి ముద్రలో నాదను సంధానపరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళల మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగాస్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందు అంతటి వైరాగ్యము, కఠినమైన తపస్సు చూచి ఆయన యోగా పూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు. ఆయన సాక్షాత్ అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వ గురుడు అయినప్పటికీ లోక ఉద్ధరణ కోసం మాత్రమే ఆదర్శపాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయసులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వర్లే గాని మానవ మాతృలు గారు. సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించటానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమయ్యింది. దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలని అధికారులు కానీ వారికి ఈ మార్గం భయంకరమైనదని, బుద్ధిమంతులకు సులభంగా ఆత్మ ఆనందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి అని, సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుందని, కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదాలను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షనామం శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువెలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసినదేమున్నది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సందీపుని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎంచుకున్నారు. ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూల పురుషుడు సదాశివుడు. ఆయన శిష్యుడు విష్ణువుకి శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది. బ్రహ్మదేవుడు నుండి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుక్రుడు, గౌడపాదుడు, గోవింద బ్రహ్మ ఉత్పాద ఆచార్యులు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధ జ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయనందుడు, దేవతీర్థుడు, యదువేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి, శ్రీకృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు.
తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులు అయినప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బద్రికా ఆశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయోగ వరకు తాటక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయోగాన్ని కూడా గంగాసాగరం అంటారు. ప్రయోగాల వారికి ఎంతమంది శిష్యులయ్యారో ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అక్కడ కొంతకాలం నిరంతరం యోగనిష్టతో గడిపి ప్రయోగ చేరారు. మరో భాగంతో రేపటి భాగంలో కలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా, శ్రీ గురు కృపగా మనకు అందినందుకు స్వామివారికి నమస్కారాలతో ముగిస్తున్నాను. జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర దిగంబర. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు ఇవ్వలేనిది త్రిమూర్తులు కూడా ఇవ్వలేరు. అలాంటి భాగ్యం గురువు రూపంలో దత్తుని సేవించుకునే భాగ్యం మనందరికీ కలిగినది. స్వామివారి అనుగ్రహం వల్ల మీ లోగిళ్ళల్లో సమస్తం చేకూరాలి అని కోరుకుంటున్నాను. జై శ్రీదత్త, జై గురుదత్త.